డాక్టర్ ప్రణీత్ గారు ఉన్నారు. ప్రణీత్ గారు పాలియేటివ్ కేర్ స్పెషలిస్టు. పాలియేటివ్ కేర్ అంటే తెలుగులో చెప్పాలంటే ఉపశమనం అనేది ఒక ప్రత్యేకమైన సైన్స్ వైద్య విభాగంగా ఒక 10 ఏళ్ల నుంచి ఇండియాలో బాగా పాపులర్ అవుతోంది. ఇది ప్రత్యేకమైన సబ్జెక్టు, ప్రత్యేకమైన అంశము. దీనికి కేవలం డాక్టర్ కోర్స్ చదవడం ఒకటే కాదు, మానసికంగా కూడా వాళ్ళకి ఒక మానవత్వము ఇటువంటి ఉండాలి, సహనము, చాలా అనేకమైన ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే కానీ ఈ సబ్జెక్ట్ని ఎంచుకోరు. మీరు యంగ్ డాక్టరు ఈ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు, వారిని అడిగి ఈ పాలియేటివ్ కేర్ ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, ప్రస్తుతం భారతదేశం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం వారు బసవతారకం ఇన్స్టిట్యూట్లో ఆ విభాగంలో ఉన్నారు, వారిని అడిగి ఇక్కడ ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. సో ఎస్ సార్, సో మీరు చెప్పినట్టుగా పాలియేటివ్ కేర్ ఖచ్చితంగా ఓన్లీ మెడికల్ సైన్స్ ఒకటి తెలుసు, లేదా మనము చాలా బాగా ఒక పర్టికులర్ కండిషన్ని మనం ట్రీట్ చేయగలుగుతామనే కాకుండా మీరు పేషెంట్తో ఏ విధంగా కనెక్ట్ అవ్వగలుగుతారు, పేషెంట్ బాధలు ఒక శారీరకంగా వాళ్ళు పడే బాధలే కాకుండా మానసికంగా కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు. స్పెషల్లీ పాలియేటివ్ కేర్ అనేది క్యాన్సర్ ఒకటే కాదు, లైఫ్ లిమిటింగ్ ఇల్నెస్ అంటాం అనమాట. లైఫ్ లిమిటింగ్ ఇల్నెస్ అంటే ఇలాంటి ఒక పర్టికులర్ కండిషన్ వచ్చింది, ఆ తర్వాత మన లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా తగ్గబోతుంది అని ఒక ఐడియా ఉంటుంది. లైఫ్ లిమిటింగ్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్, ఏవైతే లాంగ్ స్టాండింగ్ ఇబ్బందులు ఉంటాయో, సో మనకు సిఓపిడి అంటారు, ఊపిరితిత్తుల్లో ఉండే సమస్యలు, స్ట్రోక్, క్యాన్సర్, ఇంకా సెవరల్ న్యూరలాజికల్ కండిషన్స్, ఇట్లాంటి వాటిల్లో దేనికైతే పర్టికులర్ క్యూర్ అనేది లేదో అలాంటి వాటిల్లో పాలియేటివ్ కేర్ హెల్ప్ చేస్తుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బందులతో వెళ్తూ ఉంటారు. చాలామంది మేము చూసే రెగ్యులర్ పేషెంట్స్లో చిన్నపిల్లలు క్యాన్సర్తో బాధపడే వాళ్ళు పిల్లలకి మానసికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అని అనుకుంటాం, కానీ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూసి, వాళ్ళు పడుతున్న పరిస్థితులు చూసి, నేను ఎందుకు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను, నాకెందుకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నేను ఏం చేస్తే తగ్గుద్ది అంటే, వాళ్ళకి కొందరికి క్యూర్ అనేది, డెత్ అనేది కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా ఉండవు. సో మనం చిన్నపిల్లల్ని నెగ్లెక్ట్ కూడా చేస్తామన్నమాట. చెప్తే బాధపడిపోతారు, చెప్తే వాళ్ళు భయపడిపోతారు అని. కానీ ఇట్లాంటి వాళ్ళలో కూడా సెన్సిటివ్గా ఎలా డీల్ చేయాలి, పిల్లలే కాకుండా తల్లులు ఉంటారు, ఒక యంగ్ చిల్డ్రన్ ఉన్న తల్లులు ఉంటారు, వాళ్ళ ఫాదర్స్ ఉంటారు, వాళ్ళకి లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్లో ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఒక క్యాన్సర్ అనే ఒక వ్యాధి ఒక డయాగ్నోసిస్ వస్తే అదొక పేషెంట్ ఒక్కరిని ఎఫెక్ట్ చేయదండి, ఇది వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒక పెద్ద ఆటమ్ బాంబ్ లాగా, అది ఎప్పుడు బ్లాస్ట్ అవుద్దో చెప్పలేము అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు భయంలోనే, ఆందోళనలోనే ఉంటారు. సో ఈ మానసిక ఇబ్బందులతో వీళ్ళు ఏదైతే రోజు టెన్షన్తో గురవుతున్నారో వీళ్ళకి ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సపోర్ట్, ఒక మేము మీకు ఉన్నాము అని వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళ ఇబ్బందుల్ని మాతో వ్యక్తపరచుకునేలాగా మేము వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. డాక్టర్ ఏం చేస్తారంటే పేషెంట్ వాళ్ళు రికవర్ అవ్వాలనే చూస్తారు. ఒక పర్టికులర్ వ్యాధి వచ్చింది అంటే డాక్టర్గా మనం ఆ పేషెంట్ని బతికించుకోవడానికి 100% ఏ డాక్టర్ అన్నా ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసేసి ఉంటారు ఆల్రెడీ, మల్టిపుల్ క్యాన్సర్ కీమోథెరపీస్ ఇచ్చి ఉన్నారు, రేడియోథెరపీస్ ఇచ్చి ఉన్నారు, లేదా మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ సర్జరీస్ కూడా వెళ్ళుంటారు. కానీ ఇవన్నీ చేసినా కానీ పేషెంట్ డే బై డే కొన్నిసార్లు వీక్ అవుతూ ఉంటారు. డిస్పైట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్, మనం ఎంత మంచి ఎఫర్ట్స్ పెట్టినా ఈవెన్ అందరికీ రెస్పాండ్ అవుతారని మనకి నమ్మకం లేదు. సో అలాంటి కండిషన్లో ఏ విధంగా వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి, వాళ్ళని కనీసం ఎప్పుడైతే ఇంకా ట్రీట్మెంట్ జరగట్లేదో, లేదా ఇంకా ట్రీట్మెంట్ చేద్దామని అనుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్ తీసుకోవడమే చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో పాలియేటివ్ కేర్లో మేము వాళ్ళకి నొప్పి, ఆయాసం, నిద్ర, ఈ 3 విషయాల్లో వాళ్ళకి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు రిలీఫ్ వచ్చే విధంగా నొప్పికి మందులు ఇవ్వడం, ఆయాసంని తక్కువ చేయడానికి మందులు ఇవ్వడం, నిద్రలేక ఇబ్బంది పడుతుంటారు, ఇట్లాంటి వాళ్ళకి నిద్ర కొంచెం మంచిగా పోయేలాగా చూస్తూ, ఇంకా డెలీరియం అంటారు. డెలీరియం అంటే మానసిక స్థితిలో వాళ్ళకి కన్ఫ్యూజన్, నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, నాకేమవుతుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు అని ఈ భయాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది లాస్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటారు. నా పర్పస్ ఆఫ్ లైఫ్ పోతుంది, నేను ఇంతకుముందు ఒక మంచి పొజిషన్లో ఉండేవాడిని, ఇప్పుడు నేను బెడ్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాను, నా చుట్టూ నాకు ఉన్న వాళ్ళు నాకు సేవలు చేయాల్సి వస్తుంది, ఏంటి జీవితము,
సో ఇట్లాంటి ఇబ్బందులు వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఏదైనా తప్పు చేసి ఉన్నానేమో, ఆ పర్టికులర్ దేవుడు నా మీద కోపం తెచ్చుకున్నాడు, నేను ఇన్ని పూజలు చేసినా నాకు దేవుడు నన్ను సరిగ్గా చూడలేదు. మన ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్న సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక లాస్ అనేది గురై ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ని దే మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. అండ్ ఒక రెగ్యులర్ మెడిసిన్లో ఈ పర్టికులర్ కండిషన్స్కి ఇలాగా అప్రోచ్ చేయాలి అంటూ ఒక గైడ్లైన్స్ అంటూ ఏమి ఉండవండి. పాలియేటివ్ కేర్లో వీ ట్రై టు ఆఫర్ దెమ్ సంథింగ్ కాల్డ్ ఏ స్పిరిచువల్ సపోర్ట్. అంటే వాళ్ళకున్న ఇబ్బందుల్లో వాళ్ళు దీనికి ఎక్స్టర్నల్ ఫోర్స్, అది దైవం, కొందరు దైవాన్ని నమ్ముతారు, కొందరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటారు, కొందరు వాళ్ళ లోపల ఉన్న శక్తిని ఇంకా స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో పవర్ కూడా పెంచుకోవాలి. ఎస్. సో ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళకున్న క్వశ్చన్స్కి మా దగ్గర ఆన్సర్స్ ఉన్నప్పుడు మేము వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాము. ఆన్సర్స్ లేని పక్షంలో అట్లీస్ట్ వాళ్ళకి ఆ బాధని వినడానికి మేము ఉన్నాము అని చెప్పి, మోస్ట్ ఆఫ్ ద టైం దే డోంట్ ఎక్స్పెక్ట్ అస్ టు గివ్ సొల్యూషన్. మేమేదో వాళ్ళకి పరిష్కారం చూపిస్తామని కాదు, కానీ ఒక మనిషి ఉన్నాడు, నేను పడుతున్న డిస్ట్రెస్ని అర్థం చేసుకుంటున్నారు, నేను లోనవుతున్న కంగారుని, నేను లోనవుతున్న బాధను వీళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఒక ధైర్యాన్ని, ఒక ఉపశమనాన్ని, ఒక శాంతిని, ఒక మోరల్ సపోర్ట్ని, మెడికల్ ఎయిడ్ని, వీటన్నిటిని ప్యాలియేటివ్ కేర్ ద్వారా అందుతుంది. అంటే మామూలుగా మీరు చెప్తున్న ప్యాలియేటివ్ కేర్ అనేది మామూలుగా ఆ మనిషి వెళ్ళిపోతాడు, ఎనీ టైం ఎప్పుడైనా కానీ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, మరణానికి దగ్గరగా ఉన్నాడు, అది ఏ క్షణంలో ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఈ క్షణం కావచ్చు, ఎనీ టైం కావచ్చు అనే ఉన్న పరిస్థితిలో ఉన్న పేషెంట్కి అందించేదే ఈ ప్యాలియేటివ్ కేర్ అనేది, అంతే కదా. ఇది మన ఇండియాలోకి వచ్చి ఎంతకాలం అయిందండి? ఇండియాలో దీని గురించి 2000s దానికన్నా ముందు నుంచి కేరళలో ఇనిషియల్లీ మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. తర్వాత అప్పటి నుంచి మెల్లమెల్లగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్కి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్యాలియేటివ్ కేర్ వాళ్ళు చాలా బాగా ప్రయత్నం చేసి ప్రతి స్టేట్లో ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా క్యాన్సర్ హాస్పిటల్స్, స్పెషల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఇంకా కొన్ని సొసైటీస్ ఉన్నాయి, పెయిన్ అండ్ రిలీఫ్ ప్యాలియేటివ్ కేర్ సొసైటీ అని చెప్పేసి, స్పర్శ్ హాస్పైస్ వాళ్ళు, ఎన్జిఓస్, వీళ్ళందరూ కలిసి కొంత మేరకు చాలా బాగా సర్వీసెస్ హ్యాండిల్ చేయగలుగుతున్నారు. బట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంకా ప్యాలియేటివ్ కేర్ గురించి లేదు. అండ్ ట్రస్ట్ హాస్పిటల్ అయిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈజ్ ద ఓన్లీ ట్రస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ దట్ ఒక ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్, ఇన్ పేషెంట్ సర్వీసెస్, అవుట్ పేషెంట్ సర్వీసెస్, అంటే మేము అడ్మిట్ అయిన పేషెంట్స్కి ఇస్తున్నాము, ఇంకా మాకు వచ్చే రెగ్యులర్గా ఓపీకి వచ్చే పేషెంట్స్ కూడా మేము ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నాం మా ఒక హాస్పిటల్లో.